అందరికీ నమస్తే. ఇక్కడ రైస్ కార్డుల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. గతంలో గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డులనేది తీసుకురావడం జరిగింది. పాత బియ్యపు కార్డుల ప్లేస్‌లో కొత్త బియ్యపు కార్డులు తీసుకొచ్చారు. దాని మీద ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండి వాళ్ళ పార్టీ కలర్స్‌తో రేషన్ కార్డులైతే ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం గవర్నమెంట్ మారింది. కావున ఆ పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులు మొత్తం కూడా రద్దు చేస్తారు. రద్దు అంటే ఆ కార్డులు అయితే చెల్లకుండా చేస్తారు. వాటి బదులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడున్న గవర్నమెంట్‌కు అనుకూలంగా వాళ్ళ పార్టీ కలర్‌ను రిప్రజెంట్ చేసే విధంగా రేషన్ కార్డులు అయితే ఇవ్వటం జరుగుతుంది. అలానే ఈ పాత రేషన్ కార్డులు రద్దు చేసేటప్పుడు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇంకొకసారి రీవాలిడేషన్ చేయాలి అనేది వాళ్ళ కండిషన్‌గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రీవాలిడేషన్ అంటే అత్యంత అర్హులకి రేషన్ కార్డులు అందరికి ఇవ్వాలి. అర్హత లేనోళ్ళకి కూడా గతంలో రేషన్ కార్డులు ఇచ్చారు అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి అలాంటివన్నీ తొలగించి కొత్త కార్డులు ఇచ్చేటప్పుడు అర్హత ఉన్న వాళ్ళకే ఈ ఫోటోలో కనపడుతున్నట్టుగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.